నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారికి ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడి అనేది అధికమవుతుంది. దీనివల్ల కొంత మానసిక సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు కొంత కష్టంగా మీరు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈ వ్యాపారస్తులకు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక మిథున రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టపోతారు. అలాగే ఇతరులపై ఆధారపడకూడదు ఈరోజు. ఇక పెద్దల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు ఏమరపాటుతో చేసే పనిలో పొరపాట్లు దొర్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక నోటి దురుసు వలన మిత్రులను ఆత్మీయులను దూరం చేసుకునే అవకాశం కనబడుతుంది. అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుండి అశుభ వార్తలు వినే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలను వివేదించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విద్యార్థులు తమ తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించవలసిందే. ఇక ఉన్నతాధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అధిక ఖర్చులు కనబడుతున్నవి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ప్రయాణ నష్టం, ధన నష్టం, వస్తు నష్టం అంటే విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ప్రతి పనిలోనూ మీకు అవమానాలు, అపవాదులే ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు కూడా చివరిలో విరమించాల్సి వస్తుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో స్థిరంగా సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సరైన విధానం లేక ఇబ్బంది పడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతలపై కొంత ఆందోళన అనేది నెలకొంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులు పడిన శ్రమకు తగిన ఫలితం లభించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలు తమ మాట నెగ్గాలన్న పట్టుదలతో ఈరోజు చాలా పొరపాట్లు చేసే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు లేత పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు మిథున రాశి వారు వినాయకుడి ఆలయాన్ని, శివాలయాన్ని లేదా విష్ణు ఆలయాన్ని సందర్శించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.